జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. అమ్మాయి గారు ఇంకా రాలేదా? ఇంకా ఇక్కడికి రాలేదు. అదిగో వస్తుంది. రూపా, గుడికెళ్ళేవంట కదా? నాకు ఫోన్ చేస్తే వచ్చి తీసుకెళ్లేవాడిని కదా. నాన్నకి ఇలా జరిగేసరికి నేనేది ఆలోచించే పరిస్థితుల్లో లేను. రాజు, డాక్టర్ గారు ఏమైనా చెప్పారా? స్పెషలిస్టు ట్రీట్మెంట్ చేస్తున్నారు అమ్మాయి గారు. ఈ కుంకుమ నాన్నగారి నుదుటి మీద పెట్టమన్నారు. లోపలికి వెళ్తాను. తొక్కేం కాదు, నువ్వు మీ నాన్న ఇల్లు ఎవరితో చూయించుకుంటారో చూయించుకోండి. నాన్న, మీరు కోరుకోవాలి, ఆరోగ్యంతో ఇంటికి తిరిగి రావాలి. నాకున్నదే మీరే. మీకేదైనా అయితే నేను అనాథనైపోతాను నాన్న. క్షేమంగా ఉండాలి మీరు. డాక్టర్, మా నాన్న వేళ్ళు కదిలాయి. ఇదిగో కదులుతున్నాయి, చూడండి. ఓ మై గాడ్, ఇట్స్ ఎ మిరాకిల్. ఆయనకేం ప్రమాదం లేదు కదా డాక్టర్? లేదమ్మా, ఇప్పటి వరకు ఇవ్వాల్సిన ట్రీట్మెంట్ అంతా ఇస్తూనే ఉన్నాం. ఇదిగో ఇప్పుడే బాడీ ట్రీట్మెంట్కి రెస్పాండ్ అవుతుంది. ఐ థింక్ కాసేపట్లో కళ్ళు తెరవచ్చు. పల్స్ రేటు, హార్ట్ బీట్ అన్ని నార్మల్కి వచ్చాయి. హీఈస్ అవుట్ ఆఫ్ డేంజర్. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. గుడ్ న్యూస్ చెప్పారు. రాజు, నేను లోపలికెళ్ళి నాన్నని టచ్ చేయగానే ఆయన కదిలారు. రాజు, ఆయన కోలుకుంటున్నారు. కాసేపట్లో స్పృహలోకి రావచ్చంటున్నారు. ఇదొక మిరాకిల్ అంటున్నారు. నిజమా? నిజంగా ఎంత గుడ్ న్యూస్ చెప్పారు అమ్మాయి గారు. దేవుడున్నాడు, నీ పూజలకి కరిగిపోయాడు. రిలాక్స్ రూపా. రాత్రి నుంచి నువ్వెంత టెన్షన్ పడ్డావో అర్థమవుతుంది. నిజంగా మనం చాలా లక్కీ రూపా. నేను ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూనే ఉన్నాను. దేవుడు లాంటి మావయ్య మన కోసం బ్రతికారు. థ్యాంక్ గాడ్. ఆయన స్పృహలోకి వచ్చారు, మీరొచ్చి చూడొచ్చు. నాన్న, మీరు క్షేమంగా కళ్ళు తెరిచారు. మాకు ఇంతకన్నా కావాల్సింది ఏముంటుంది పెద్దయ్య? మీ మంచితనమే ఇవాళ మిమ్మల్ని కాపాడింది. అంతేకాదు, సమయానికి మిమ్మల్ని అమ్మాయి గారు చూశారు. నాకు ఫోన్ చేసి హాస్పిటల్కి రమ్మన్నారు. నాన్న, పెద్దయ్య, మీకోసం చీకట్లో గుడికెళ్ళి పూజలు చేశారు. నిజంగా మీరు ఇవాళ ప్రాణాలతో ఉన్నారంటే దానికి కారణం అమ్మాయి గారే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.